అతడొక భగవత్ స్వరూపుడు, అతన్ని పోలీస్ వాళ్ళు జైల్లో పెడతారా? ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకరి చావుకి కారణమైన వాళ్ళని జైల్లో వేస్తే మీకేంటి నొప్పి? సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సన్ ఆఫ్ సత్యమూర్తిలో చెప్పినట్లు ఫర్ ద ఫస్ట్ టైం మొన్నటిదాకా నేనే సపోర్ట్ చేసా అల్లు అర్జున్ అన్నని, బట్ ఈ 2 days గా జరిగిన సిచ్యువేషన్స్ బట్టి వాట్ ఎవర్ అల్లు అర్జున్ డిడ్ ఇస్ టోటలీ రాంగ్. అల్లు అర్జున్ అన్న తప్పు చేశాడు అనే దానికి మన కాడున్న రీజన్ నెంబర్ 1, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, సెకండ్ న పర్మిషన్ కోసం సంధ్య థియేటర్ వాళ్ళు అప్లికేషన్ పెట్టారు, థర్డ్ న పోలీస్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు, ఫోర్త్ న మీరు మీ హీరో అండ్ హీరోయిన్ ని తీసుకురావడానికి వీల్లేదు అనేసి ఖరాఖండిగా చెప్పేశారు. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో గానీ హీరోయిన్ గానీ సినిమా ప్రొడ్యూసర్స్ గానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. అయినా అల్లు అర్జున్ అన్న వచ్చాడంటే సంధ్య వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ అయిందని అల్లు అర్జున్ అన్నకి చెప్పలేదా? ఆర్ ఎల్స్ చెప్పినా అన్న పట్టించుకోలేదా? రీజన్ నెంబర్ 2, ఇప్పటి వరకు అల్లు అర్జున్ అన్న రేవతి గారు చనిపోయారు అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది అనేసి ప్రతి చోట చెప్పాడు. సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్. బట్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఏసీపీ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇద్దరు చనిపోయారు అనేసి క్లియర్ గా అల్లు అర్జున్ అన్నకి చెప్పి ప్లీజ్ థియేటర్ ని వెకేట్ చేయండి అనేసి అల్లు అర్జున్ అన్నకి చెప్తే, అల్లు అర్జున్ అన్న నేను మూవీ చూసాకే వస్తాను అని చెప్పాక మళ్ళా డీసీపీ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు రాకుంటే డైరెక్ట్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పగానే జాతర సీన్స్ అన్ని అయిపోయాక థియేటర్ బయటకు వచ్చాడు. రీజన్ నెంబర్ 3, ఇంకో ప్రెస్ మీట్ లో నేను అసలు ఆ మూవీయే చూడలేదు, అది తెలియగానే నేను బయటకు వచ్చేసా అని అల్లు అర్జున్ అన్న అన్నాడు. బట్ జాతర సీన్స్ అయ్యేదాకా అల్లు అర్జున్ అన్న థియేటర్ లోనే ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినట్లు ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయ్యింది. ఐ కాంట్ షో దట్ వీడియో బికాస్ ఆఫ్ ద కాపీరైట్ ఇష్యూ. రీజన్ నెంబర్ 4, ఇలా ఇద్దరు చనిపోయారు అని అన్నకి తెలిసినా కూడా రూఫ్ ఓపెన్ చేసి మరీ రోడ్ షో చేసుకుంటా అన్న వెళ్ళారు. రీజన్ నెంబర్ 5, ఆ విషయం తెలిసాక మేము అసలు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు అని అల్లు అర్జున్ అని అన్నాడు. అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని. బట్ మాకేంటో గానీ ట్విట్టర్ లో నెక్స్ట్ డే కేక్ కటింగ్స్ అండ్ బాంబ్ బ్లాస్ట్ లాంటి వీడియోస్ వచ్చాయి. అతడొక భగవత్ స్వరూపుడు, అతన్ని పోలీస్ వాళ్ళు జైల్లో పెడతారా? ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకరి చావుకి కారణమైన వాళ్ళని జైల్లో వేస్తే మీకేంటి నొప్పి అనేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. బట్ అల్లు అర్జున్ అన్న మాత్రం కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్లేదు అనేసి నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నారు అంటున్నాడు. అండ్ నేను అసలు ఏం తప్పు చేయలేదు అనేసి అన్న అంటున్నాడు. There's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ. ఇక్కడ జరిగింది ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అలా జరుగుతుంది అనేసి ఎవరు ఎక్స్పెక్టే చేయలేదు. ఆ పిల్లల్ని నేను చూసుకుంటా, ఈ ప్రెస్ మీట్ ఎవరిని ఏ పొలిటికల్ పార్టీని ఉద్దేశించి కాదు అనేసి అన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. I don't want to blame any department or any particular political leader or the government. బట్ ఒకటి చెప్పాలి, సన్ ఆఫ్ సత్యమూర్తిలో చెప్పినట్లు రేవతి గారు చనిపోయారు, బట్ ఆవిడ్ని తొక్కింది అల్లు అర్జున్ అన్న కాదు. క్రౌడ్ కంట్రోల్ అవ్వలేదు, బట్ క్రౌడ్ ని కంట్రోల్ చేసే డ్యూటీ అల్లు అర్జున్ అన్న చేయలేదు. సో ఇక్కడ పర్మిషన్ లేకుండా థియేటర్ కు వచ్చిన అల్లు అర్జున్ అన్న తప్పు ఎంతైతే ఉందో, క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయిన పోలీస్ వాళ్ళది అంతే తప్పు ఉంది. సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్. కంటెంట్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.